హలో అందరికీ. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి హనీతో హడావిడి అండ్ నా పేరు వచ్చేసి సౌమ్య. నేను ఇవాళ అయితే రేపు నాకు షిఫ్ట్ ఉంది. సో రేపు నేనైతే షిఫ్ట్కి ఏమేమి తీసుకుని వెళ్తానో ఫుడ్ తినడానికి నేను అదైతే వీడియోలో చూపిస్తాను, చూసేయండి. సో నేనైతే రేపటికి రైస్ పెట్టేశాను. నేను ఇవాళే కుక్ చేసుకుంటాను అనమాట, ఎందుకంటే రేపు మార్నింగ్ లేచి అంతా చేసుకునేసరికి చాలా టైం అవుతుంది. సో నేను నైటే కుక్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇదైతే మా ఫ్రిడ్జ్ అనమాట, అందరి ఇంట్లో ఉండేది, అందరికీ తెలిసిందే. సో నాదైతే సెకండ్ ర్యాక్ చూపిస్తాను. ఓకే, అంత నీట్గా ఏం నాది ఉంటుందో లేదు తెలియదు, కానీ ఇదైతే నాదనమాట. నేనైతే ఇది తీసుకున్నాను, సో దానిలోనే అన్నీ పెట్టుకుంటాను. ఇప్పుడైతే మనం ఈ బెండకాయ చేద్దాం. బెండకాయ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వచ్చిన కొన్ని వంటలు అదొకటి అన్నమాట. సో ఇంకా అది చేసేస్తున్నాను. బెండకాయ ఈజీ కట్ చేయొచ్చు, కానీ దొండకాయ అయితే అసలు కట్ చేయలేము. నాకు అసలు వెజిటేబుల్స్ వంట చేస్తే తింటాను, కానీ చేయడం అంటే నాకు చాలా బాధ, బట్ తప్పదు. ఇప్పుడైతే నేను ఈ బెండకాయలు అయితే కట్ చేశాను. సో ఇదైతే నేను వంట చేస్తాను ఇప్పుడు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ రెండు పని చేయట్లే, ఆ రెండే పని చేస్తాయి, అదే వాడాలి. సో ఇక్కడ ఇప్పుడు ఆనియన్ అయితే కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిరకాయలు, కరివేపాకు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి, తీసుకోవాలి. ఇది పచ్చిమిరకాయ, ఇంకా నేను చూపిస్తాను. కొత్తిమీర, కరివేపాకు కూడా ఇక్కడే ఉంటుంది. ఇది కరివేపాకు. అక్కడ ఎందుకు అంత రియాక్షన్ ఇచ్చాను అంటే అది అక్కడ అట్లా అట్లా చేసి కింద పోయిందనమాట. పోపు దినుసులు ఇక్కడ ఉంటాయి. ఆ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే చూపిస్తాను. అక్కడైతే పెట్టిన సెట్టింగ్ అయితే ఇప్పుడు నేను జ్యూస్ చేయాలనుకుంటున్నా. అంటే ఇప్పుడైతే మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది, అండ్ ఇదైతే కర్రీ. అండ్ ఇప్పుడు ఏమైతే జ్యూస్ చేస్తానో దానికి నేను మిల్క్ ఇక్కడ పెట్టుకుంటాను. ఇదైతే నాది. అండ్ ఇదైతే నేను ఆల్రెడీ ఓట్స్ది మిక్స్ చేసి పెట్టుకున్నా, ఇది రేపు జ్యూస్ చేస్తాను. ఇదైతే మిల్క్ తీసుకొని, ఇది పైది నాది కాదు, నాది అనుకోలేరు. ఇప్పుడైతే జ్యూస్ దీంతో చెయ్యాలి. వంట చేసి వంటేమో కానీ తుమ్ములు వచ్చేస్తున్నాయి నాకు. బై ద వే ఏంటంటే రేపు నేను షిఫ్ట్కి వెళ్ళడానికి జ్యూస్ చేసి పెట్టుకున్నాను. జ్యూస్ అంటే చేసి పెట్టను, అది జస్ట్ ఒక బాటిల్లో వేసి సోక్ చేసినట్టు చేశాను అనమాట. వేసుకుంటాను. ఇప్పుడు ఎందుకు వేయట్లేదు అని అంటే ఓనర్ ఊరుకోడు ఈ టైంలో వేస్తే, సో అందుకనమాట. ఈ దీనిలో అంటే ఇది మిక్సీ జార్ లాంటిది అనమాట. అండ్ దీనికి ఏంటంటే లిడ్ కూడా ఇస్తాడు. ఈ లిడ్ తీసుకొని నేను ఇప్పుడు ఏమైతే బనానా, ఇంకా లైట్గా బూస్ట్, నాకు బూస్ట్ వేస్తే ఇష్టము, సో కొంచెం మిల్క్ వేసి, కొంచెం షుగర్ వేసి, ఇంకేమన్నా కొంచెం దానిలో డేట్స్ వేసి జ్యూస్ చేస్తాను అనమాట. అది చేసి తీసుకొని వెళ్తాను. అప్పుడైతే రైస్ అయితే రెడీ అయిపోయింది. ఆ నైట్ టైంకే తిన్నాను, బెండకాయ కర్రీ అండ్ రైస్. మార్నింగ్ కూడా నేను అదే తీసుకుని వెళ్తాను. ఇదైతే మా కిందకి వెళ్ళడానికి వే అనమాట. చాలా బాగుంటుంది ఇక్కడ, చాలా నీట్గా ఉంటుంది. సో రైస్ అయితే చూపించింది కదా. ఇప్పుడైతే మార్నింగ్ ఫ్రెష్ అయ్యి లేచి రెడీ అయ్యి ఇప్పుడైతే జ్యూస్ చేస్తాను అనమాట. ఇంకో హాఫ్ అన్ అవరే ఉంది, హాఫ్ అన్ అవర్లో అంతా చేసి రెడీ అయిపోవాలి. సో చేసేద్దాం. సో ఇంకా అలా జ్యూస్ అయితే చేసుకొని లంచ్ బాక్స్ అవన్నీ కొన్ని స్నాక్స్ కూడా ప్యాక్ చేసుకున్నాను అనమాట. సో ఇది నా రూమ్కి వెళ్ళడానికి వే. ఇటు సైడ్ నుంచి స్టెప్స్ ఉంటాయి, ఈ స్టెప్స్ వెక్కి వెళ్ళాలన్నమాట పైకి. పైన ఉంటుంది నా రూమ్, నా పైన ఏముండదు ఇంకా. అండ్ తర్వాత ఇంకా కిందకు వచ్చేసి స్టార్ట్ అయిపోయాను వెళ్ళడానికి. బయట అయితే వెదర్ చాలా బాగుంది. నాకు ఇంకా ప్రతి సాటర్డే సండే రొటీన్ అంతా ఇలానే ఉంటుంది ప్రతి వీక్. సో ఇప్పుడైతే ఇంటి బయటకు వచ్చి కూడా డోర్ లాక్ చేసి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ పైనుంచి చూస్తారని కాదు కానీ తెలుస్తుంది చేయకపోయినా సరే. సో అట్లా చేసి ఎందుకులే టాస్క్ అని చెప్పి ఇంకా రోజు జాగ్రత్తగా. ఇక్కడ 5 pounds దొరికినాయి, నేను ఎప్పుడు పెట్టానో నేనే మర్చిపోయాను. జడేసుకుంటే నా ఫేస్ నాకే విచిత్రంగా అనిపిస్తుంది, బట్ ఓకే. ఫుల్ ఎండ పడుతుంది, సరిగ్గా కనిపిస్తుందో లేదో కూడా తెలియట్లేదు, వాయిస్ కూడా వినిపిస్తుందో లేదో తెలియట్లేదు. ఫుల్ పైన ఫ్లైట్ సౌండ్స్ వస్తున్నాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే
ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 అయింది. ఇప్పుడైతే షిఫ్ట్కి స్టార్ట్ అవుతున్నా. సో మరి వెళ్ళేసరికి 1 hour అలా పడుతుంది. చలి ఏం లేదు. సో జాకెట్ అయితే చేతిలో పట్టుకొని లంచ్ బాక్సే చెప్తున్నా వీడియో అంతా. సో ఓకే, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. లైఫ్లో నాకు అన్నిటికన్నా పెద్ద బాధ ఏంటంటే బేబీ హెయిర్. ఇది అసలు జడలో కలవదు, బయటకి సరిగ్గా ఉండలేదు. దీనికి ఏం చేయాలో కూడా నాకు తెలియదు. ఎంత చిరాగ్గా ఉంటుంది అంటే నాకైతే. అందరికి ఇట్లా ఉంటుందో లేదో మేబీ నాకు తెలియదు కానీ ప్రాబ్లం ఏంటంటే ఇంత చేసుకొని వెళ్ళి ఇప్పుడు ఇక్కడ బస్ ఎక్కాలి, బస్ ఎక్కిన తర్వాత అక్కడ దిగాలి, దిగిన తర్వాత మళ్ళీ 1 hour వెళ్ళాలి. సో ఇదంతా పెద్ద టాస్క్. అయితే నేను ఇంత ప్రిపేర్ చేసుకున్నందుకు షిఫ్ట్కి వెళ్ళిన తర్వాత నేను తిన్నాను. అరే ఎందుకు తిన్నానో నాకే తెలియదు ఐడియా. బట్ తినాలి అన్న ఇదిలో తీసుకొని వెళ్తా, బట్ ఏది కంప్లీట్ చేయను. అయితే సాటర్డే సండే అసలు టైమే తెలియకుండా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అనిపిస్తుంది. బట్ వర్క్లో ఉన్నప్పుడైతే చాలా డే అంతా స్లోగా అవుతుందన్న ఫీలింగే ఉంటుంది. సో ఇక్కడి నుంచి అయితే వచ్చి 1 hour జర్నీ చేస్తే, సో ఇక్కడ అనమాట నాకు షిఫ్ట్. సో వెళ్ళేసి ఇంకా నా వర్క్ నేను చేసుకోవడమే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీడియోలో ఏది ఇన్ఫర్మేటివ్ ఏమీ లేదు, బట్ అయినా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేస్తాను నేను. అండ్ ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తాను.